సార్ మీరు కూర్చోండి. నేను కూర్చోలేను నేను మిమ్మల్ని చేస్తారో మీరు నన్ను చేస్తారో నేను వాళ్ళని చేస్తానో వాళ్ళు నన్ను చేస్తారో ఒక 5 minutes లో తెలిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే రావాలిరా సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయింది. ఇది ఈ సాంగ్ నాకు ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సార్, రాసింది చంద్రబోస్ గారు, పాడింది అమల, గోమతి, అదితి, ఫాతిమా, శ్రేయ అండ్ వైష్ణవి. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి పాట నాకు ఇచ్చినందుకు. రావాలిరా సాంగ్ ఒక ఎక్స్పీరియన్స్ నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఒక సెల్లార్లో బ్యూటిఫుల్ సెట్, అమేజింగ్ సెట్ వేసినారు. ఆ రోజు ఇదే మాంటేజెస్ నేను షూట్ చేస్తున్నాను. అప్పటికి ఇంకా పాట ఏం లిరిక్స్ ఏం రాలేవు. టీమ్ వచ్చింది, షూట్ చేసుకుంటూ వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ సాంగ్ పెట్టినాం. నాకు పర్సనలీ స్కేరీ థింగ్స్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్, ఫుల్ ఇష్టంతో చూస్తా. ఆ రోజు వెనక నుంచి సాంగ్ ప్లే అవుతుంటే నాకు మస్తు భయమైంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసిన. ఇట్ రియలీ మూవ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు చెప్దాం అనుకున్నాను సార్కి నేను, కిరణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి పాటలు నాకు ఇచ్చినందుకు. ఇంకా నా లవ్లీ ఫ్యూ డేస్ సినిమాని మీరు యాక్సెప్ట్ చేసినందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ విత్ అస్. యూట్యూబ్లో సాంగ్ వచ్చింది, మీరందరూ సాంగ్ చూడండి, సాంగ్ వినండి, ఎట్లుందో మా అందరికీ చెప్పండి. మీ రెస్పాన్స్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. తొందరగానే ట్రైలర్తో మేము ముందుకు వస్తాం, మళ్ళీ అప్డేట్స్తో ముందుకు వస్తాం. ఫైనలీ April 25th రోజు నా సినిమాతో మీ అందరి ముందుకు వస్తాను. ఉన్న బిజీ స్కెడ్యూల్లో కొంచెం టైం తీసి మీ నియర్ బై ఉన్న థియేటర్స్కి వెళ్ళి లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూసి చెప్పండి. మీరు డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవి అన్ని బాగా మాట్లాడినాం. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసిన వీడియోలో కానీ సాంగ్ పాడింది ఇందాక వైష్ణవి చెప్పినట్టు, కీరవాణి గారు ఈ సాంగ్ని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేయాలి అని ఈ లిరికల్ వీడియోని తయారు చేయడం జరిగింది. 5 సింగర్స్తో ఈ సాంగ్ పాడియడం జరిగింది. కానీ బేసిక్గా సినిమాలో మట్టుకు పాడింది వైష్ణవి. వైష్ణవి వాయిస్ విని కీరవాణి గారు నాగాతో, అరుణ్తో లేదు నేను వైష్ణవితో ఈ సాంగ్ పాడిస్తాను, ఒకసారి రాజు గారిని అడిగాను అంటే వైష్ణవి పాడుతా అంటే ఇంకేం కావాలి, సో గో హెడ్ నాగా అంటే కీరవాణి గారు చాలా రోజులు 2-3 days 1 week మేబీ చాలా ప్రాక్టీస్ చేసి ఈ సాంగ్ పాడి ఇప్పుడు తెలియకుండా నేను లీక్ చేసింది. 404లో వెనకకెళ్ళి సౌండ్ వస్తుంటే మేము చేస్తే అని అక్కడే తను చేసింది. డెఫినెట్గా వైష్ణవి మా కోసము, మీడియా వారి కోసము, ప్రేక్షకుల కోసము ధైర్యంగా నువ్వు పాట పాడుతున్నావు. నీకు అందుకే అక్కడ ఆశీస్ సపోర్ట్ ఉన్నాను, నేను ఇక్కడ సపోర్ట్ ఉన్నాను. నువ్వు పాడతావు. కొంచెం వైష్ణవి కాన్ఫిడెన్స్ పెంచడానికి నిన్న ఒక చిన్న ఈవెంట్కి వెళ్ళాను కాలేజ్కి. 4 lines పాడింది. అక్కడ ఉన్న అందరూ గట్టిగా అరిశారు. నాకు తెలిసి ఇక్కడ కూడా మీరు అరుస్తారు అనుకుంటున్నారు. అరే ఎవరుకుంటారు వాళ్ళు మీడియారా, వాళ్ళు వెంకాల మా టీం ఉంది, వాళ్ళన్నారు.